చెప్పండి బాబాయ్, మన ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఘోరంగా అతి ఘోరంగా ఉంది. ఏ పొగాకు రేట్ లేదు, మిరపదాట్ల రేట్ లేదు, ఏ పైరు వరి రైతు నాణ్యంగా లేదు. మామూలుగా ఈ గేదెల వ్యవహారం కూడా పెద్ద నాణ్యంగా లేదు. ఒక్క మొక్కజొన్న కావాలా కాస్తే అది కూడా అందరికేమీ లేదు. గవర్నమెంట్ మేము సపోర్ట్ ఇస్తున్నాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అరే నోట్లో మాట్లాడినా చెబుతా, చెప్పినప్పుడు ఏముంది, ఇస్తే కదా. అది కదండి, మన ఇడియా కందిపప్పు కొనాలంటే 150 చదువుతున్నారు, అదేమో 75 రూపాయలు కొంటున్నారు కేజీ. మీకు రైతు భరోసా అందుతుందా అందరికి? ఎవరు ఎప్పుడు ఇచ్చారు? ఒక్క పథకం కూడా ఏమి ఇలా ఇస్తానన్నారు కదా, సూపర్ 6లో భాగంగా ఇస్తారు. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ అబ్బాయిలకే ట్రిప్ ఇస్తారు. ఎప్పుడుగా వీళ్ళు మాకు సూపర్ 6 మేము చిన్నగా అమలు చేస్తామని చెప్పారు, ఎంతవరకు వచ్చింది అది? ఏమి ఇవ్వలేదండి. ఏమి ఒక పింఛన్ల మటుకు 1000 రూపాయలు పెంచిండు, మళ్ళీ కొన్ని పింఛన్లు తీసేసిండు. సరే మరి తప్పు ఒప్పు అవుతూ ఒక ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వచ్చేది తీసేయడం అనేది ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ ప్రభుత్వంలో ఇచ్చిన వచ్చేది తీసేయడం కరెక్ట్ కాదు కదా, తీసేసిండు. ఇంకేం పింఛన్ ఇచ్చింది ఏమీ లేదు. కరెంటు బిల్లు పరిస్థితి ఎలా ఉంది? సామాన్యులు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? కరెంటు బిల్లు ఎట్ట కడతారు కానీ అంటే కట్టుకుంటూనే ఉంటారు. ఎంత ఇబ్బంది అని రైతు భరాయించగలుగుతాడండి. ఇప్పుడు నువ్వు ఇంకా 10 రూపాయలు పెంచినా కానీ రైతు భరాయించగలుగుతాడు, కానీ రైతు ఇబ్బంది పడతానే కానీ తన సంవత్సరం కథమల్లి ఊరు వల్ల కాదు. అది గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కరెంటు బిల్లు రేట్లు ఎలా ఉన్నాయి? ఇది కరెంటు బిల్ ఫుల్గా పెరిగే ఉంది. ఆయాలు 100 రూపాయలు కట్టాడు, 130, 125 మధ్యలో కడుతుండు. ఇప్పుడు గతంలో చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధర కరెక్ట్గా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు దారుణంగా ఉంది అంటే గత ప్రభుత్వంలో పొగాకు కానీ మిరప తోటలు కానీ ఏ పైరైనా కానీ ఏ క్లాస్గా ఉంది. ఇవాళ ఏమీ లేదు. నేను చెప్పాలి మీరు చూస్తున్నారు, పొగాకు చూస్తున్నారు, ఆయన మావాడే కదా, అతను మా పంచే కదా, అతను తెలుసు కదా. ఏమీ లేదు రైతుకి. ఈ సంవత్సరం పాలన ఎలా అనిపించింది మీకు? ఎవరు కర్మకోవాలి బాధ్యులు అది మీకు తెలియదేముందండి, ఇబ్బందికరంగానే ఉంది రైతులకి. అంటే ఇప్పుడు కూటమి అభివృద్ధి చేస్తుందా లేదా చేయదు అనుకుంటున్నారా? చేయదనే అనుకుంటున్నాం. అమరావతి డెవలప్ చేస్తామంటున్నారు చంద్రబాబు. అది మటుకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పాస్తులు మొత్తం ఉంది అమరావతిలో, వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు రేపు ఇప్పుడు ఇదివరకు హైదరాబాదు సాయిబుల పాలన అయింది, రేపు కమ్మల పాలన కావాలనే లెక్కలో వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది, అంతేగాని ఏమీ లేదు. మొత్తానికి మీకు ఏ గవర్నమెంట్ పాలన వచ్చింది? జగన్ గవర్నమెంట్దా లేకపోతే చంద్రబాబు కూటమి మీద? రైతుకి కావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అండి, తర్వాత జగన్ ప్రభుత్వం కూడా పర్వాలేదు. అంటే రైతుకి ఏంటంటే రేట్లకి అత్త ఉండాలి. అది ఇప్పుడు ఏం వచ్చింది సంవత్సరం పైన రైతుకి ఏంది, ముందు పాడి పరిశ్రమ రూపాయి పెంచారు కదా, ఇంకా ఎట్లా తగ్గిల మహానుభావుడు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అసలు? రోడ్లు ఒక లైన్ చేస్తుండు, రోడ్లు పెట్టదు కూడు గొంతులో పోతుంటారు. ముందు మనకి జనాలకి కూలీలకి నాలుగు బతుకు తెరువు కావాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఏంటంటే బయటకు వచ్చి సనాతన ధర్మం అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఏం అభిప్రాయం? 32,000 మందిని లేడీస్ని చేశారన్నారు కదా, ఎంతమందిని బయటకు తీసుకొచ్చింది చెప్పను. ఇప్పుడు 32,000 మందిని ఆడవాళ్ళని తీసుకెళ్ళారు చెప్పారు కదా, మరి ఎంతమందిని ఆయన బయటికి తీసుకొచ్చిన ఒక్కొక్క మనిషిని చెప్పమను. ఊరకి సుత్తే కొట్టుకుంటే సరిపోద్దండి, ఏదైనా పని చేసి కరెక్ట్గా మాట్లాడాలా. మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూటమి లేదా బీజేపీని ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారా, లేకపోతే ఆయన ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వార్థం కోసం ఆయన ఆలోచిస్తుంది. ఆయన ఊరికి ఆలోచించింది నేను చెప్పాలి, వరగ తీసింది ఇప్పటికేం లేదు. ఆయన డిప్యూటీ సీఎం అయినా కానీ వరగ తీసింది ఏముంది? ఏం చేశాడు? 32,000 మందిని ఆడవాళ్ళు కిడ్నాప్ చేసినాడు, మరి అంతమందిని తీసుకొచ్చింది ఇప్పుడు చెప్పను. తిరుపతి లడ్డు గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎవడైనా మాట్లాడదేమో, నేను కూడా మాట్లాడుతున్నా. దాంట్లో తప్పులేను ఒప్పుడు నా అభిమానం నాది, నీ అభిమానం అనేది రియల్గా మీకు తెలుసు. మీరు పొద్దుకు ఒక చోట తిరిగే ప్రతి చోట రియల్గా మీకు తెలుసు. అయితే మా చేత అడిగేయాలని మీరు అడుగుతున్నారు, కానీ ఇబ్బందులు సబ్బందులు తెలుసు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళకి తెలుసు అంటారా తెలియదు అంటారా ఇవన్నీ జరుగుతున్నాయి? వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఏముండవు. వాళ్ళ ఎన్ని చూడరు, ఎవరు ఎట్టపోతే నాకేముంది, నా ముందు నా రాజధాని కావాలనేది చంద్రబాబు ప్రభుత్వం
నెక్స్ట్ అంతా ప్రజల ప్రభుత్వం P4 మోడల్ అని చంద్రబాబు గారు చెప్తున్నారు. నెక్స్ట్ అంతా ప్రజలకి ఎలా డబ్బు సంపాదించుకొని చెప్తారు. అదే మా మనిషికి 55 లక్షల సంవత్సరానికి అని మనం ఇక్కడ చెప్పాడు. అంటే నెలకే 4 లక్షలు ఎంత పడుతుందిగా ఇస్తాడా? 4 లక్షలు ఒక 50,000 సంపాదన చూపించమని రైతులకి ఊరగా చెప్పుకోవడం మైకులు చెప్పుకోవడం. ఇప్పుడు మహానాడు సభ పెట్టారు. ప్రతి ఎమ్మెల్యే కోట్ల రూపాయలు విరాళంగా చంద్రబాబు గారికి పార్టీ ఫండ్స్ ఇస్తున్నారు. అవి జనాలకి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జనాలకి ఇచ్చేదాం ముందు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి కదా. అవి జనాల డబ్బులే కదా, వాళ్ళు కాదుగా. వాళ్ళేం కాదు, ఇక్కడ జనాలు తీసే డబ్బులు అయ్యి అది కాదు. మన దగ్గర దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అందుకేమన్నా మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటకు వెళ్తుందా లేదా? ఒక్క అమరావతి పుట్టుకు అభివృద్ధి చెందింది అయ్యా, ఇంకేది చెందేది ఉండదు. అది ఒకటి ఎందుకంటే అంతా వాళ్ళ నాయకులు వాళ్ళంతా పొలాలు గెలాలు అంతా ఉంది కాబట్టి అంత తప్పితే ఏం చేయడు. ముందు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రెండు వచ్చినాయంటే రైతులకు సాగు. రైతులకి ఈ రెండు ప్రభుత్వాలే వరగబెట్టేది ఏమి ఉండదు. ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇది చేయాలన్న కానీ. థ్యాంక్ యూ బాబు.